యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే 10 బెస్ట్ మూవీస్ మీకోసం. నెంబర్ 1 హోమ్. ప్రేమల మూవీతో హిట్ కొట్టిన నెల్సన్ యాక్ట్ చేసిన సినిమానే ఈ హోమ్. ఈ మూవీ మొత్తం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఉండే సంఘటనలు, గొడవలు అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 అనేకుడు, స్టారింగ్ బై ధనుష్. హీరోయిన్ ఒక గేమింగ్ కంపెనీలో పనిచేస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆ కంపెనీ ఎంప్లాయీస్ కి కొన్ని పిల్స్ ఇస్తుంది. ఆ పిల్స్ వేసుకున్న దగ్గర నుంచి హీరోయిన్ కి తన గత జన్మ గుర్తిస్తుంది. కొన్ని డేస్ తరువాత గతంలో లవ్ చేసిన తన లవర్ కూడా అదే ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. కానీ హీరోకి తన గత జన్మ ఏమి గుర్తుకురాదు. గత జన్మలో వాళ్ళని చంపి పూడ్చిపెట్టిన ప్లేస్ హీరోయిన్ కి గుర్తొస్తుంది. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుని అక్కడికి వెళ్లి వెతుకుతారు. తవ్వి చూస్తే అక్కడ 2 బాడీస్ బయటపడతాయి. అండ్ వాళ్ళ బాసే గతంలో వాళ్ళని చంపినవాడు. హీరోకి తన గత జన్మ గుర్తొస్తుందా లేదా, 3 జన్మల నుంచి వాళ్ళు చనిపోతూ వస్తున్నారు, ఈసారైనా వాళ్ళు కలిసి జీవించారా లేదా అనేది స్టోరీ. నెంబర్ 3 ఇదం జగత్. నితీష్ కి స్లీపింగ్ డిజార్డర్ ఉంటుంది. అతనికి రాత్రిపూట నిద్ర రాదు. సో మార్నింగ్ పూట తన ఆఫీస్ లో నిద్రపోతున్నాడని తనకి ఎక్కడ జాబ్ రాదు. అందుకని నైట్ రిపోర్టర్ గా జాబ్ చేస్తాడు. రాత్రిపూట జరిగే యాక్సిడెంట్స్ ని అతను షూట్ చేసి టీవీ ఛానల్స్ కి అమ్ముతూ ఉంటాడు. దాంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. డబ్బు మీద ఉన్న వ్యామోహంతో అనుకోకుండా ఒక మాఫియా కేసులో అతను ఇరుక్కుపోతాడు. అతను ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. నెంబర్ 4 నీడా. బేబీ ఒక జడ్జి. అతను ఒక యాక్సిడెంట్ నుంచి రికవరీ అవుతూ ఉంటాడు. దాని వలన అతనికి వర్షం పడకపోయినా పడుతున్నట్టు కనిపిస్తుంది. బేబీకి ఒక చోట నితిన్ అనే ఒక పిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు క్రైమ్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. అవి చూడగానే బేబీకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ తరువాత కోర్టులో వచ్చే కేసెస్ కి ఆ పిల్లవాడు రాసే స్టోరీస్ కి సంబంధం ఉంటుంది. ఆ పిల్లవాడు ఎలా రాస్తున్నాడు, ఆ స్టోరీస్ ద్వారా కేసెస్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. నెంబర్ 5 కోల్డ్ కేస్. ఈ మూవీ హర్రర్ అండ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో ఉంటుంది. ఒక నదిలో పుర్రే జరుగుతుంది. అది ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఉంటుంది. ఏసీపీ సత్యజిత్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అదే సమయంలో ఒక జర్నలిస్ట్ ని ఒక ఆత్మ వెంటాడుతుంది. ఆ పుర్రికి ఆ ఆత్మకి సంబంధం ఏంటి అనేదే స్టోరీ. ఏసీపీ సత్యజిత్ చేసే ఇన్వెస్టిగేషన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ మూవీ లింక్ కూడా కింద పిన్ చేశాను, వెళ్ళి చూసేయండి. నెంబర్ 6 నీది నాది ఒకే కథ. స్టారింగ్ బై శ్రీ విష్ణు. ఈ మూవీలో చదువురాని ఒక ముద్దోడిగా శ్రీ విష్ణు చాలా బాగా యాక్ట్ చేశారు. చదువు అండ్ ఏం పనులు రాని ఒక కుర్రోడి లైఫ్ స్టోరీయే ఈ మూవీ. తండ్రికి బాగా చదివి ఒక గొప్ప స్టేజ్ లో ఉండాలని కోరిక, కానీ సాగర్ కి ఏ పనులు రావు. తన తండ్రికి నచ్చినట్టు బ్రతకాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ స్ట్రగుల్స్ నుంచి సాగర్ తన నచ్చిన లైఫ్ ని ఎలా లీడ్ చేశాడు అనేది స్టోరీ. నెంబర్ 7 చిరునవ్వుల చిరుజల్లు. ఈ మూవీ లవ్ అండ్ కామెడీ జోనర్ లో ఉంటుంది. మనందరికి సంతానం కామెడీ అంటే చాలా బాగా ఇష్టం. ఈ మూవీలో సంతానం చాలా బాగా కామెడీ జనరేట్ చేశారు. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ లో ఉండే లవ్ డ్రామా యావరేజ్ గా ఉంటుంది. కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ మూవీ లింక్ కూడా కింద పిన్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. నెంబర్ 8 నెంజుకు నీది. విజయ్ రాఘవన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అంటరానితనం, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న ఒక విలేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ దళిత వర్గానికి చెందిన ఒక 3 అమ్మాయిలు మిస్ అవుతారు. ఆ కేసుని విజయ్ రాఘవన్ టేక్ ఆఫ్ చేస్తాడు. కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అధికారులు ఈ కేసుని ముందుకెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటారు. వీళ్ళందరినీ తట్టుకుని విజయ్ రాఘవన్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది నెంబర్ 9 పాండవుల్లో ఒకటి. ఈ మూవీ చూసి ఒక 2 hours మీరు ఫుల్ గా నవ్వుకోవచ్చు. ఫుల్ అంత కామెడీ ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పుకుంటే, ఒక 5 ఫ్రెండ్స్ చిన్నప్పుడే డిసైడ్ అవుతారు. మ్యారేజ్ వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందని ప్రామిస్ చేసుకుంటారు. లైఫ్ లో ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదని. కానీ అందులో వాసుకి అమ్మాయిలంటే ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలియకుండా లవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ లవ్ గురించి తెలిసి వాళ్ళను విడగొట్టడానికి చేసే ఆ ఫ్రెండ్స్ యొక్క పనులు చాలా కామెడీగా ఉంటాయి. నెంబర్ 10 జురాసిక్ వరల్డ్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ మన ఇండియా మూవీస్. హాలీవుడ్ మూవీస్ కూడా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ మూవీ. ఫ్యాంటసీ అడ్వెంచర్స్ మూవీస్ ని లైక్ చేసే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. డైనోసార్స్ అండ్ హ్యూమన్స్ మధ్య ఉండే యాక్షన్ సీన్స్ ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. మిమ్మల్ని ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను, వెళ్ళి చూసేయండి.